జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానం భక్తులకు అందిస్తున్నామని గ్రామ ప్రముఖులు ఎల్వి నారాయణ రెడ్డి అన్నారు. దేవాలయంలో భక్తులు స్వామి దర్శనం అనంతరం అన్నదాన సత్రంలో మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. దేవస్థానం పురాణ క్షేత్రంలో పుణ్యక్షేత్రమైనటువంటి జమలాపురం ఇక్కడ క్షేత్రంగా ప్రకటించి దగ్గర 800 సంవత్సరాలు కావచ్చింది. మరి ఈ స్వామివారికి ఈ చుట్టుపక్కల కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మంచి పవిత్రమైన దేవాలయం, అందరికీ అనుభవం ఉన్న దేవాలయం కాబట్టి స్వామివారి కోరికలు స్వామివారి దగ్గర ఎన్ని కోరికలు తీర్చుకున్నా కూడా స్వామివారు అందరికీ ఎన్ని కోరికలు తీర్చుకున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో మన జమలాపురం క్షేత్రానికి వస్తున్నారు. కాబట్టి ఇక ముందు కూడా దేవస్థానం బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరగవచ్చు. అందువలన ఇప్పుడు ఉన్న యువ గారు కూడా ఈ క్షేత్రానికి మంచి అధికారిగా కొనసాగుతున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి వారికి ఈ పుణ్యం అనేది ఆ యువ గారికి దేవస్థానం స్టాఫ్కి మరి ప్రధాన అర్చకులు దేవాలయానికి సంబంధించిన అర్చకులు గారికి ఈ కార్యక్రమానికి తోడ్పడి చైర్మన్ గారికి మరి ప్రధాన అర్చకులు మరి అధిక దేవస్థాన సిబ్బంది గారికి అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరుపుతున్నారు. కావున అట్టి అన్నదాన కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాబట్టి ఈ అన్నదానానికి దేవస్థానానికి ఒక గుండెకాయ లాంటిది. స్వామివారి అన్నప్రసాదాన్ని చాలా అభివృద్ధిగా జనాలు వచ్చిన భక్తులు చాలా సంపూర్ణంగా భోజనం చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి వారిని వెంకటేశ్వర స్వామి అందరినీ చూపిస్తున్నారు. వారికి దేవుడికి మా ఉన్న అనుబంధానికి చాలా ఇదిగా ఉంది. కాబట్టి స్వామివారు అందరినీ స్టాఫ్ని, దేవస్థాన సిబ్బందిని, దేవస్థానం అర్చక స్వామిని మరి ఇప్పుడున్న ఈవో గారు కూడా అందరికీ మంచిగా చేసి స్టాఫ్ని, అర్చకులని దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని విజయవంతం జరుపుతున్నారని కోరుతున్నాం. ఈ క్షేత్రంలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా మంచిగా జరుగుతుంది. ఈవో జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యం, చైర్మన్ ఉప్పల విజయదేవ శర్మ గారు, ప్రధాన అతిథులు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అందరు సేవకులు మేము గ్రామం నుంచి స్వామివారికి సేవ చేస్తున్నాం. ఆ ఆధ్వర్యంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్నదానం నిర్విఘ్నంగా చాలా మంచిగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు కొంచెం లేట్ అయింది. ఈ మధ్యకాలంలో 12 గంటలకు పెట్టడం వల్ల ఎక్కువ మంది భక్తులు తృప్తిగా తిని అన్నప్రసాద వితరణ జయప్రదం అందరూ భక్తులందరూ దీన్ని విజయవంతం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు వీళ్ళంతా కూడా మంచి సమన్వయంతో పనిచేసి మంచిగా చేస్తున్నారు. బాగుంది, కార్యక్రమం చాలా బాగుంది.